తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఈ నెల 30 నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. మరోవైపు రైతులకు సూచనలు చేశారు మంత్రులు. 7 రకాల సన్న రకం ధాన్యాన్ని పండించాలని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఆ 7 రకాలకే బోనస్ ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రామగుండంలో ఉత్పత్తి చేసిన యూరియాని తెలంగాణకు కేటాయించకపోతే ఢిల్లీ వెళ్లి ఉద్యమిస్తామంటున్నారు మంత్రి తుమ్మల. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల 30న మధిరలో భారీ రైతు సభ నిర్వహించి అదే రోజు నుంచి 9 రోజులు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు వేయాలని నిర్ణయించింది. ఈ నెల 30వ తేదీన రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ రోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతు భరోసా నిధులని పంపిణీ చేయాలని ఈ రోజు సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 7 రకాల సన్నధాన్యాలకు బోనస్ ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీబీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం 1638, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715 రకాల ధాన్యం పండించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, KNM 1638, WGL 44, KNM 7715 ఈ 7 రకాల సన్నాలకు మరి ఈ వానాకాలం పంటలో బోనస్ ఇవ్వడం జరుగుతుంది. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. ఎరువుల కోట వెంటనే విడుదల చేయాలని, రామగుండం ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేసే యూరియాలో అధిక వాటా తెలంగాణకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏదైతే రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉందో దాంట్లో తయారయ్యేటటువంటి ఎరువుల్ని మన స్వరాష్ట్రంలో మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి తయారైనటువంటి ఆ ఎరువుల కర్మాగారంలో ఉన్నటువంటి ఎరువుల్ని ఇతర రాష్ట్రాలకు పంపించి మన ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. సరైనటువంటి మోతాదులో ఆ ఫ్యాక్టరీ నుంచి ఎరువులు రాకపోతే ఆ యొక్క యూరియాని తెలంగాణ రాష్ట్రానికి బదలాయించేటట్టుగా ప్రభుత్వ పరంగా కూడా ఉద్యమం చేపట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు మంత్రులు.